ఏమయ్యా, ఈ మహాభారతం అనేది మామూలు కథగాదురా. మన ఊరి పెద్దవాళ్లు రాత్రిళ్ళు గట్టుమీద కూర్చుని చెప్పుకునే కథల కంటే 100 రెట్లు లోతు. ఇందులో అన్నదమ్ముల ప్రేముంది, ఈర్ష్య ఉంది, మోసముంది, ధర్మం ఉంది, అంతా కలిసిన పెద్ద జీవితం లాంటిది. పాతకాలంలో హస్తినాపురం అని ఒక పెద్ద రాజ్యం ఉండేది. అక్కడ కురువంశం రాజ్యం చేసేది. ఆ వంశంలో 2 అన్నదమ్ములు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే కనబడ్డు, కాబట్టి రాజ్యం పాండురాజుకే దక్కింది. పాండురాజు మంచి మనసున్నోడు, ధర్మం తప్ప అడుగువేయుడు. పాండురాజుకి 2 భార్యలు, కుంతీదేవి, మాద్రీదేవి. వాళ్లకే మన పాండవులు పుట్టారు. మొదటివాడు ధర్మరాజు, పేరు మాదిరిగానే సూటిగా ఉండే మనిషి. రెండోవాడు భీముడు, ఏనుగుల బలం, పులిలాంటి కోపం. మూడోవాడు అర్జునుడు, విల్లు పట్టాడంటే దేవతలకే చెమటలు. ఇంకా చిన్నవాళ్లు నకులుడు, సహదేవుడు, తెలివి, అందం రెండూ కలిసినోళ్ళు. ఇదే టైంలో ధృతరాష్ట్రుడికి కొడుకులు పుట్టారు. వాళ్లే కౌరవులు, 100 మంది. అందులో పెద్దోడు దుర్యోధనుడు. చిన్నప్పటినుంచే వాడికి అహంకారం ఎక్కువ. రాజ్యం మాదే, పాండవులెవరు అన్న ఈర్ష్య గుండెల్లో పెరిగిపోయింది. 2 కుటుంబాలు ఒకే ఇంట్లో పెరిగారు. బయటకు అన్నదమ్ముల్లా కనిపించినా లోపల మంటలు. ముఖ్యంగా దుర్యోధనుడు, భీముడు కలిస్తే పిల్లి కుక్కలే. భీముడు ఆటల్లో గెలుస్తాడు, దుర్యోధనుడు ఓడిపోతాడు. అక్కడినుంచే పగమొదలు. ఒకసారి దుర్యోధనుడు భీముణ్ణి చంపేయాలనుకుని తినే తిండిలో విషం కలిపాడు. అమాయకంగా భీముడు తినేసి నడి దగ్గర పడిపోయాడు. కాని అదృష్టం, నాగలోకానికి వెళ్ళి అక్కడి నాగులు కాపాడారు. భీముడు మరింత బలంగా తిరిగి వచ్చాడు. అప్పట్నుంచి దుర్యోధనుడి గుండెల్లో భయం కూడా మొదలైంది. ఇంకోవైపు పెద్దవాళ్లనుకున్నారు, ఇలా గొడవలు పెరిగితే పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది అని. అందుకే అందర్నీ తీసుకెళ్లి ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్పించారు. అక్కడే అసలాట మొదలైంది. అర్జునుడు గురువుకి ప్రియ శిష్యుడయ్యాడు. విలువిద్యలో ఎవ్వరూ దాటలేరు. ఒకరోజు పరీక్ష పెట్టాడు ద్రోణుడు. చెట్టుమీద పక్షిబొమ్మ పెట్టి ఏం కనిపిస్తోంది అన్నాడు. మిగతావాళ్లు చెట్టు, కొమ్మ, ఆకులు అంటారు. అర్జునుడు మాత్రం నాకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు గురువుగారు అన్నాడు. అప్పుడే ద్రోణుడు చెప్పాడు, అర్జునుడే అసలైన వీరుడు. ఇదంతా చూసి దుర్యోధనుడి గుండెల్లో మంట ఇంకా పెరిగింది. ఎలాగైనా పాండవుల్ని తొక్కేయాలి అన్న ఆలోచనే. అప్పుడు రాజ్యంలో ఒక పెద్ద సభ పెట్టారు. అక్కడే కర్ణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎవరో తెలియనివాడు, కాని అర్జునుడితో సమానంగా విల్లులాగాడు. దుర్యోధనుడు వెంటనే వాణ్ణి చేరదీసి, నువ్వే నా స్నేహితుడు అన్నాడు. ఆ క్షణమే భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి బీజం పడిపోయింది. ఇలా చిన్న చిన్న ఈర్ష్యలు, స్నేహాలు, అహంకారాలు కలిసే మహాభారతం అనే పెద్ద తుఫాను నెమ్మదిగా మొదలైంది. సరే, అదే ఫ్లోలో నువ్వు ఊరివాళ్లకు కూర్చోబెట్టి చెప్తున్నట్టే కొనసాగిస్తా. లక్షగృహం మోసం, అడవుల దారి. ఇప్పుడేం జరిగింది అంటే, పాండవులు రోజురోజుకీ జనాల్లో హీరోల్లా మారిపోయారు. అర్జునుడి పేరు ఎక్కడ చూసినా మార్మోగుతోంది. భీముడి బలం గురించి కథలు తిరుగుతున్నాయి. ఇది చూసి దుర్యోధనుడికి నిద్రే పట్టలేదు. ఇలా వదిలేస్తే రాజ్యం మొత్తం వాళ్లదైపోతుంది అని మామ శకునితో కలిసి పెద్ద ప్లాన్ వేశాడు. బయటకు మాత్రం పాండవులు, మీరు మా అన్నదమ్ములే, వారణావతం అనే ఊర్లో మీకోసం చక్కని భవనం కట్టించాం, వెళ్ళి కొంతకాలం ఉండండి అని తియ్యగా మాట్లాడారు. కాని లోపల అసలు కుట్ర వేరే. ఆ ఇల్లు మొత్తం లక్షతో, నెయ్యితో, ఎండుగడ్డితో కట్టించారు. చిన్న నిప్పు పడితే చాలు, అంతా బూడిద. రాత్రికి రాత్రే పాండవుల్ని కాల్చేయాలన్న దుర్యోధనుడి దుష్టబుద్ధి. కాని ధర్మం ఎప్పుడూ కళ్ళు మూసుకోదు కదా. విదురుడు రాజభవనంలో నిజాయితీ ఉన్న ఏకైక మనిషి. రహస్యంగా పాండవులకి సంకేతాలిచ్చాడు, ఈ ఇల్లు సేఫ్ కాదు, జాగ్రత్త అని. అప్పట్నుంచి భీముడు, అర్జునుడు తెలివిగా వ్యవహరించారు. ఇంట్లోనే ఒక రహస్య స్వరంగం తవ్వారు. బయటకు ఎవరికీ అనుమానం రాకుండా మామూలుగా ఉన్నట్టు నటించారు. ఒక అమావాస్య రాత్రి శత్రువులు నిప్పు పెట్టేశారు. ఇల్లు మంటల్లో కాలి కేకలు. ప్రజలంతా పాండవులు పోయారు అనుకున్నారు. కాని మనోళ్ళేమయ్యారు? స్వరంగం దారిలో బయటకు వచ్చి అడవుల్లోకి జారిపోయారు. కుంతీదేవి ఏడుస్తోంది.
పిల్లలు ధైర్యం చెప్పుకుంటున్నారు. రాజకుమారులుగా పెరిగినవాళ్లు ఒక్కసారిగా భిక్షాటన చెయ్యాల్సిన పరిస్థితి. అక్కడినుంచి వాళ్ల జీవితం పూర్తిగా మారిపోయింది. అడవుల్లో తిరుగుతూ ఒక ఊరికి చేరారు. అక్కడ ఏకచక్రపురం. ఆ ఊరిలో ఒక పెద్ద సమస్య. బకాసురుడు అనే రాక్షసుడు. ప్రతిరోజూ ఒక కుటుంబం నుంచి ఒక మనిషిని, బండెడు అన్నం పంపించాలి. లేకపోతే ఊరినే నాశనం చేస్తాడు. పాండవులు ఉన్న ఇంటివాళ్ల వంతు రోజు వచ్చింది. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, మా కొడుకు పోతాడు అని. అమ్మా, నేను వెళతా, మీరు భయపడకండి అన్నాడు. అన్నం బండితో వెళ్ళి బకాసురుడి దగ్గరే సగం తిండి తినేశాడు భీముడు. రాక్షసుడు కోపంతో మీదపడితే ఒక్క ఊపు ఊపాడు. చెట్లు విరిగాయి, నేల కంపించింది. చివరకు భీముడు వాణ్ణి నేలకేసి కొట్టి చంపేశాడు. ఊరంతా పాండవుల్ని దేవుళ్లలా చూసింది. ఇలా తిరుగుతుండగానే ఇంకో పెద్ద మలుపు వచ్చింది. పంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతుందని వార్త. అర్జునుడి గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. భీముడు నవ్వాడు, ఈ పోటీ మనోడికేరా అని. స్వయంవరంలో పరీక్ష ఏంటంటే తిరుగుతున్న చేప ప్రతిబింబాన్ని చూసి పైకి బాణం వేసి కన్ను కొట్టాలి. పెద్ద పెద్ద రాజులు వచ్చారు. కర్ణుడు, దుర్యోధనుడు, అందరూ. ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అప్పుడు బ్రాహ్మణవేషంలో ఉన్న అర్జునుడు లేచాడు. ఒక్క చూపు, ఒక్క బాణం. చేప కన్ను తెగిపడింది. ద్రౌపది మాల తీసుకుని నేరుగా అర్జునుడి మెడలో వేసింది. అక్కడితో కథ మళ్ళీ తిరిగిపోయింది. పాండవులు బ్రతికే ఉన్నారని లోకం మొత్తం తెలిసిపోయింది. కాని అసలు చిక్కు ఇంటికెళ్ళాక వచ్చింది. కుంతీదేవి తెలియక ఏది తెచ్చారో 5గురూ పంచుకోండి అని చెప్పింది. ఆ మాటే ధర్మంగా మారి ద్రౌపది 5గురికి భార్య అయ్యింది. ఇక్కడినుంచే మహాభారతం అసలైన మలుపులు మొదలు. ఇంద్రప్రస్థం నుంచి పాచికల నరకం. ద్రౌపది స్వయంవరం తర్వాత సంగతి బయటపడింది కదా, పాండవులు బతికే ఉన్నారని. ప్రజలంతా ఆనందం. కాని దుర్యోధనుడి గుండెల్లో మాత్రం అగ్నిరాజుకుంది. ఎన్ని కుట్రలు వేసినా వీళ్లు పోవట్లేదే అని పిచ్చెక్కిపోయాడు. పెద్దలు కూర్చుని ఒక మాటకొచ్చారు. ఇద్దరూ గొడవపడకుండా రాజ్యాన్ని పంచేద్దామని. అలా పాండవులకిచ్చింది ఖాండవప్రస్థం. అడవులు, రాళ్ళు, పాడుబడిన భూమే. దుర్యోధనుడు మాత్రం నవ్వుకున్నాడు. ఇదా రాజ్యం, వీళ్లక్కడ పశువుల్లా బ్రతుకుతారు అనుకున్నాడు. కాని అర్జునుడు కృష్ణుడి సహాయంతో ఆ అడవినే స్వర్గంలా మార్చేశారు. అదే తర్వాత ఇంద్రప్రస్థమయ్యింది. బంగారు వీధులు, పెద్ద సభలు, ప్రజల ఆనందం. పాండవుల పేరు దేశమంతా మార్మోగిపోయింది. అప్పుడు కట్టింది మయసభ. ఆ సభ మామూలిది కాదు. నేల నీళ్లలా, నీళ్లు నేలలా కనిపిస్తాయి. దుర్యోధనుడు ఆ సభ చూడ్డానికి వచ్చాడు. లోపలికి వెళ్లగానే నీళ్లనుకుని బట్టలెత్తుకున్నాడు. అసలు నేల. ఇంకోచోట నేల అనుకుని అడుగువేస్తే నీళ్లల్లో పడ్డాడు. భీముడు, ద్రౌపది నవ్వేశారు. ఆ నవ్వే దుర్యోధనుడి గుండెల్లో కత్తిలా దిగింది. ఈ అవమానం మరిచిపోను, పాండవుల్ని మట్టి పట్టించేదాకా నిద్రపోను అని శకుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శకుని చెప్పిన దుర్మార్గమైన ఐడియానే పాచికల ఆట. ధర్మరాజు ఎంత గొప్పోడైనా ఒక బలహీనత. మాట ఇచ్చితే వెనక్కి తగ్గడు. ఆట అంటే పిచ్చి నమ్మకం. అదే పట్టుకున్నారు. హస్తినాపురానికి పిలిచారు. బయటకు మాత్రం స్నేహపూర్వక ఆటే అన్నారు. ఆట మొదలైంది. శకుని పాచికలు మామూలు కాదు, వాడు చెప్పినట్టే పడతాయి. మొదట ధర్మరాజు ధనం పెట్టాడు, పోయింది. రాజ్యం పెట్టాడు, పోయింది. అన్నదమ్ములను పెట్టాడు, వాళ్లూ పోయారు. చివరికి తననే తాను పెట్టాడు, అదీ పోయింది. ఇంక మిగిలిందొక్కటే, ద్రౌపది. ధర్మరాజు ఆవేశంలో ఆమెను పణంగా పెట్టేశాడు. ఆ క్షణమే సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. దుర్యోధనుడు కన్నులు ఎర్రబడ్డాయి. దుశ్శాసనుడికి ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి ద్రౌపదిని జుట్టుపట్టి తీసుకురా. రాణివాసంలో ఉన్న ద్రౌపదిని బలవంతంగా ఈడ్చుకొచ్చారు. ఆమె ఏడుస్తూ అడిగింది, నేను ముందే ఓడిపోయినవాడి భార్యనా, లేక ఇంకా స్వతంత్రురాల్నా? ఈ సభలో ఎవరికీ ధర్మం లేదా? భీష్ముడు తలదించుకున్నాడు. ద్రోణుడు నిశ్శబ్దం.
ఎవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు దుశ్శాసనుడు ఘోరం చేశాడు. వస్త్రం లాగడం మొదలుపెట్టాడు. ద్రౌపది ఒక్కటే దారి చూసింది. కృష్ణుడిని తలుచుకుంది. కృష్ణ, నన్ను కాపాడు అని గట్టిగా మొరపెట్టుకుంది. అద్భుతం జరిగింది. ఎంత లాగినా చీర అయిపోవడం లేదు. గుట్టలు గుట్టలుగా వస్త్రం పెరుగుతూనే ఉంది. దుశ్శాసనుడు అలసిపోయి కూలిపోయాడు. అప్పుడు భీముడు లేచి ప్రతిజ్ఞ చేశాడు. ఈ దుశ్శాసనుడి రక్తంతో నా చేతులు కడగకపోతే నేను భీముడే కాదు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ కళ్లల్లో నిప్పులు. చివరికి పెద్దల జోక్యంతో ఆట ఆపారు. పాండవులకు తీర్పు: 12 ఏళ్లు అడవివాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఆ తర్వాతే రాజ్యం. అలా రాజుల్లా ఉన్నవాళ్లు మళ్లీ అడవిదారి పట్టారు. కాని వాళ్ల గుండెల్లో ఒకటే మాట: యుద్ధం. అడవివాసం, అజ్ఞాతవాసం, కీచక చావు. పాచికల నరకం తర్వాత పాండవులు అడవుల్లోకి వెళ్ళిపోయారు. రాజభోగాలు చూసిన వాళ్లు ఇప్పుడు చెట్ల కింద పడుకోవాలి, అడుక్కొని తినాలి. కాని ఎవ్వరి ముఖంలోనూ పశ్చాత్తాపం లేదు. ధర్మం మన పక్కనే ఉంది అన్న నమ్మకం. ద్రౌపది మాత్రం రోజురోజూ కరుగుతోంది. నేను సభలో అవమానపడితే ఒక్కరూ మాట్లాడలేదే అని గుండెల్లో మంట పెట్టుకుంది. భీముడి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పింది: నాకు రాజ్యం ఒక్కర్లేదు భీమా, నా అవమానానికి ప్రతీకారం చాలు. ఆ మాట భీముడి రక్తంలోకి దిగిపోయింది. అడవిలో ఉండగానే అర్జునుడు తపస్సుకి వెళ్ళాడు. శివుణ్ణి, ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని పాశుపతం, ఇంకెన్నో దివ్యాస్త్రాలు తెచ్చుకున్నాడు. అప్పుడే అందరికీ అర్థమైంది, రాబోయేది మామూలు యుద్ధం కాదు. 12 ఏళ్లు ఇలా గడిచిపోయాయి. ఇంక మిగిలింది కష్టమైన అజ్ఞాతవాసం. 1 సంవత్సరం ఎవరికీ తెలియకుండా బ్రతకాలి. దొరికితే మళ్లీ 12 ఏళ్లు శిక్ష. అప్పుడు వాళ్లు విరాటరాజ్యం చేరారు, వేషాలు మార్చుకొని. ధర్మరాజు కంకుభట్టు, పాచికల గురువు. భీముడు వంటవాడు, వలలుడు. అర్జునుడు నపుంసక వేషంలో బృహన్నల. నకులుడు గుర్రాల పాలకుడు. సహదేవుడు పశువుల సంరక్షకుడు. ద్రౌపది రాణి సుదేష్ణకు దాసి, సైరంధ్రి. ఇక్కడే అసలైన పరీక్ష మొదలైంది. విరాటరాజ్యంలో ఒక దుర్మార్గుడు కీచకుడు. రాణి తమ్ముడు, రాజ్యానికి పెద్ద దిక్కు అనుకుని విర్రవీగేవాడు. ద్రౌపదిని చూసినప్పట్నుంచి వాడి కళ్ళు చెడిపోయాయి. రోజూ వెంటపడటం, మాటలతో వేధించటం. ద్రౌపది భీముడికి చెప్పింది, ఇంక భరించలేను. భీముడు పళ్ళు కొరికాడు. ఈ రాత్రే వాడి కథ ముగుస్తుంది అన్నాడు. ప్లాన్ వేశారు. ద్రౌపది కీచకుడ్ని రహస్యంగా నాట్యశాలకు రమ్మని పిలిచింది. వాడు మత్తుగా వచ్చాడు. లోపల భీముడు పులిలా కాచుకుని ఉన్నాడు. అక్కడ జరిగింది యుద్ధం కాదు, నరసింహం నక్కను పట్టుకున్నట్టు. భీముడు కీచకుడ్ని ఎత్తి నేలకేసి కొట్టి ఎముకలు విరిచి చంపేశాడు. ఉదయానికి రాజ్యమంతా భయంతో గగ్గోలు. ఇది మామూలు మనిషి పని కాదు అని కౌరవులకు అనుమానం మొదలైంది. దుర్యోధనుడి వెంటనే సైన్యం తీసుకుని విరాటరాజ్యంపై దాడి చేశాడు. ఆ రోజే అర్జునుడు అసలు రూపంలో బయటపడ్డాడు. ఉత్తరకుమారుడితో కలిసి యుద్ధానికి వెళ్లి కౌరవ సైన్యాన్ని ఒక్కడే చెదరగొట్టాడు. అలా అజ్ఞాతవాసం కూడా విజయంగా ముగిసింది. ఇప్పుడు పాండవులు న్యాయంగా రాజ్యమడిగే హక్కు సంపాదించారు. కృష్ణుడు మధ్యవర్తిగా వెళ్ళి కనీసం 5 ఊర్లివ్వండి అన్నాడు. కాని దుర్యోధనుడు గర్వంగా అన్నమాట, సూది మొనంత స్థలం కూడా ఇవ్వను. ఆ మాటతో నిర్ణయం అయిపోయింది. యుద్ధం తప్ప మరో దారి. కురుక్షేత్రం. ప్రతీకారం. పాండవుల విజయం. యుద్ధం ఫిక్స్ అయిపోయింది. 2 వైపులా లక్షల సైన్యం. ఒక పక్క పాండవులు ధర్మం కోసం, ఇంకో పక్క కౌరవులు అహంకారం కోసం. కృష్ణుడు మాత్రం ఆయుధం పట్టను అన్నాడు. అర్జునుడికి రథసారథి అయ్యాడు. యుద్ధానికి ముందు అర్జునుడు రథంలోంచే చుట్టూ చూశాడు. ఎదురుగా గురువులు, తాత భీష్ముడు, అన్నదమ్ములు. ఇవాళ్ల నేను వీళ్లని చంపాలా అని చేతులు వణికాయి. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీత. ధర్మం కోసం పోరాడటం పాపం కాదు, బాధ్యత అన్నాడు. ఆ మాటలతో అర్జునుడికి మళ్లీ ధైర్యం వచ్చింది. భీష్మ పతనం. మొదట కౌరవ సైన్యానికి దిక్కు భీష్ముడు. వాడు నిలబడితే పాండవులకు గెలుపులేదు. కాని భీష్ముడికి ఒక బలహీనత. శిఖండిని ఎదురుగా చూస్తే ఆయుధం ఎత్తడు.
ఆ ట్రిక్తో అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు బాణాల మంచం మీద పడిపోయాడు. పడుతూ కూడా ఒక్కటే అన్నాడు, ధర్మం వైపే చివరకు గెలుస్తుంది. ద్రోణాచార్యుడి అంతం. తరువాత సేనాధిపతి ద్రోణుడు. వాడిని ఓడించడం అసాధ్యం. అప్పుడు కృష్ణుడు తెలివిగా ప్లాన్ వేశాడు. అశ్వత్థామా హతః అని వార్త పుట్టించమన్నాడు. ధర్మరాజు సత్యం చెప్పాడు. తన కొడుకు చనిపోయాడనుకుని ద్రోణుడు ఆయుధం వదిలాడు. ఆ క్షణంలో దృష్టద్యుమ్నుడు వాణ్ణి సంహరించాడు. కర్ణుడి కథ. ఇక మిగిలింది కర్ణుడు. అర్జునుడికి సమాన వీరుడు. ఇద్దరి యుద్ధం చూస్తే ఆకాశమే ఆగిపోయినట్టు. కాని విధివాడిని వదల్లేదు. రథచక్రం నేలలో కూరుకుపోయింది. గురువు శాపాలు పనిచేశాయి. అర్జునుడు బాణం వేశాడు. కర్ణుడు నేలకొరిగాడు. పడుతూ ఒక్కమాట, నేను ధర్మం వైపే ఉండాల్సింది అని. భీముడి ప్రతిజ్ఞ. ఇక అసలైన ఘట్టం. భీముడు మరియు దుశ్శాసనుడు. సభలో చేసిన అవమానం గుర్తొచ్చింది భీముడికి. యుద్ధభూమిలో దుశ్శాసనుణ్ణి పట్టుకుని ఛాతి చీల్చి రక్తం తీసి చేతులు కడుక్కున్నాడు. ద్రౌపదిమీద చెయ్యేసిన చేతులిదే కదా అంటూ గర్జించాడు. ఆ దృశ్యం చూసి కౌరవ సైన్యం వణికిపోయింది. దుర్యోధనుడి పతనం. చివరికి మిగిలింది దుర్యోధనుడు. గదాయుద్ధానికి భీముణ్ణి పిలిచాడు. ఇద్దరూ కొండలలా ఢీకొట్టారు. కాని కృష్ణుడు సంకేతమిచ్చాడు, తొడమీద కొట్టు అని. భీముడొక్క దెబ్బ దుర్యోధనుడు నేలకొరిగాడు. పడిపోయినా అహంకారమే. నేను రాజులా బ్రతికాను, రాజులానే చస్తాను అన్నాడు. యుద్ధం ముగింపు. 18 రోజుల లక్షల ప్రాణాల. చివరికి పాండవులదే విజయం. ధర్మరాజు రాజ్యానికి వచ్చాడు. కాని గుండెల్లో ఆనందం కంటే బాధే ఎక్కువ. ఇంత రక్తం చూసి గెలుపేమిటి అనుకున్నాడు. కృష్ణుడు చివరగా చెప్పాడు, ఇది గెలుపు కాదు, ధర్మస్థాపన. అలా మహాభారతం ముగిసింది. పగతో మొదలై జ్ఞానంతో తేలిన కథ. కథ సారాంశం నేరుగా చెప్పాలంటే, అహంకారం ఉంటే కుటుంబాలే కాదు, రాజ్యాలు కూలిపోతాయి. ధర్మం నెమ్మదిగా నడుస్తుంది కాని చివరకు అదే గెలుస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలే మహావినాశనానికి దారి.